మహారాజ్కి. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. నేను కూడా మూడు మాటలు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. ఒకానొక వేదిక పైన 10,000 మంది కూర్చుని 10,000 మంది హిందువులు కూర్చుని ఏకకంఠంతో భగవద్గీత సుస్పష్టమైనటువంటి ఉచ్చారణతో ఏమాత్రము కూడా తడబాటు లేకుండా పారాయణ చేస్తూ ఉన్నారు అని అంటే కనుక అది ఎక్కడై ఉండవచ్చు అని మనం ఆలోచించాలి. అది భారతదేశంలో జరిగిందనుకోండి, పెద్దగా అందులోని అతిశయోక్తి ఏం లేదు. భారతదేశం భగవద్గీతకు పుట్టినిల్లు కావున ఇక్కడ జరగడంలో ఆశ్చర్యమేం లేదు. కానీ 10,000 మంది కూర్చుని కంఠస్థ భగవద్గీత పారాయణ చేసినటువంటిది భారతదేశంలో కాదు, అమెరికా ఖండంలోని చికాగో మహానగరంలోని అని చెప్పామనుకోండి, ఎంత గొప్ప విషయం అది. ఆ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ, సాక్షి 4 కూడా పరమ పూజ్యులైనటువంటి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు. ఇందాక వారు చెప్పినట్లుగా పూజ్య అప్పాజీ వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు అని అంటే, అమెరికా టెక్సాస్కి వెళ్ళారు అని అంటే వేలల్లో భక్తులు వచ్చేస్తారు. 20,000 మంది 30,000 మంది భక్తులు వచ్చేస్తారు అని అంటే కనుక సనాతన ధర్మాన్ని పూజ్య అప్పాజీ వారు ఆధునిక కాలంలో ఏ విధంగా ఖండాంతరాలకి తీసుకువెళ్ళారు అని మనకు అర్థమవుతూ ఉన్నది. పూజ్య అప్పాజీ వారు మనందరికీ కూడా ఎంతో కాలంగా ఉపదేశిస్తున్నటువంటిది భగవద్గీత మరియు భజనమాల. ఈ రెండూ కూడా పొద్దున లేస్తే పిల్లలు సినిమాలో పాటలు, అలాగే రైమ్స్, అక్కర్లేనటువంటి డ్యాన్సులతోనూ పాడైపోతూ ఉన్నటువంటి ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లల నుండి 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చంటి పిల్లల నుండి 80 ఏళ్ల ముదుసలి వాళ్ళ వరకు కూడా అందరూ భగవద్గీత అధ్యాయాలు కంఠస్థం చేయాలని, భజనమాలలో భజన గీతాలు పాడాలి అని పూజ్య అప్పాజీ వారు సంకల్పించి వాళ్ళతో చేయించి మనందరికీ కూడా చూపించారు. మనందరికీ తెలుసు, 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలికలు భగవద్గీత కంఠస్థం చేస్తున్నారు. 85 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కూడా కంఠస్థం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా ఎవరైనా కంఠస్థం చేయని వాళ్ళు ఉంటే పూజ్య అప్పాజీ వారి ఆ యొక్క మార్గంలోకి రండి. పూజ్య అప్పాజీ వారి గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే, సమయం చాలదు. అందరూ కూడా తప్పక ఈ యొక్క దర్శనం మాసపత్రిక వారు ప్రచురించినటువంటి ప్రత్యేక సంచిక తీసుకోండి. అందులో చాలా అద్భుతంగా పూజ్య అప్పాజీ వారికి సంబంధించినటువంటి విశేషాలు నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. ఎల్లప్పుడూ కూడా అది మన ఇళ్లలో, దత్తభక్తుల ఇళ్లలో ఉండవలసినటువంటి గ్రంథంగా అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని పూజ్య అప్పాజీ వారి యొక్క అనుగ్రహ భాషణం కోసం మనందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. దయచేసి అనుగ్రహించాల్సిందిగా కోరుకుంటూ ఇంతటితో విరమిస్తూ ఉన్నాను. జై గురుదత్త.